సార్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీతో ఒక విషయం పంచుకుందామని వచ్చాను. అయితే ఈ సంగతి మీకు తెలుసో తెలీదో ఒకసారి చాన్నాళ్ళ క్రితం జరిగిన సంఘటన. విలియం పర్సన్ అనే వ్యక్తి ఆయన ఒక కంపెనీలో పని చేయుచుండగా అనుకోని రీతిగా అక్కడ ప్రమాదం జరిగి ఆడ చాలామంది అనేక రకంగా ఆహ్, యొక్క ప్రమాదానికి గురవ్వడం జరిగింది. కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్నారు. కొంతమంది చేతులు, అవయవాలు పోగొట్టుకున్నారు. మరి కొంతమందయితే ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈయన విలియం అనే వ్యక్తి అమూల్యమైనది పోగొట్టుకున్నాడు. ఏంటంటే తన కంటి చూపుని పోగొట్టుకున్నాడు. ఆ విలియం అనే వ్యక్తికి డైలీ బైబిల్ చదివే అలవాటు ఒకటి ఉందన్నమాట. అయితే ఆయన కంటి చూపు పోగొట్టుకున్నాడు కనబట్టి ఆయన బైబిల్ చదవటం మానలేదు. ఆయన కంటి చూపు పోగొట్టుకున్నా బైబిల్ చదవటం మానలేదు. ఆయన బైబిల్ మీద ఉన్న ఆ యొక్క ఆసక్తి ఎలా ఉందంటే గుడ్డివారు చదివే ఆ యొక్క బైబిల్ తెప్పించుకొని తను అది చదవడానికి ట్రై చేశాడు. అయితే తన చెయ్యి అప్పటికే చాలా వరకు ప్రమాదానికి గురవటం మూలంగా స్పర్శ తెలియకుండా ఉండేది. అయితే ఆయన చెయ్యి స్పర్శ తెలియట్లేదని ఆ యొక్క బైబిల్ చదవటం మానలేదండి. ఆయన బైబిల్ ఎలా చదివాడంటే తన నాలికతో ఇట అలా అనుకుంటూ తను బైబిల్ చదివాడు. అలా చదువుతుండగా ఆ నాలుక కూడా స్పర్శ కోల్పోయింది. అలా కోల్పోయింది కదా అని చెప్పి నాలుక స్పర్శ కోల్పోయినా కూడా ఆయన బైబిల్ చదవటం మానలేదు. ఒక బైబిల్‌ని ముద్దాడుతున్నట్టుగా ఇట్లా అనుకుంటా తను బైబిల్ చదివేవాడు. అలాగా తను సంవత్సరంలో 4 సార్లు బైబిల్ చదవడం జరిగింది. అలాంటిది ఒక కంటి చూపు, ఒక స్పర్శ కోల్పోయిన వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు బైబిల్ చదివాడంటే, అన్నీ బాగున్నా మనం బైబిల్‌ని ఎన్నిసార్లు చదువుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము కూడా దేవుని వాక్యము పట్ల ఆసక్తి గలవారమై ఉండి, ఆయన వాక్యాన్ని చదివి కొంచెం దాన్ని నెమరు వేసుకుంటూ దానిలో అనేకమైన విషయాలు తెలుసుకునే వారికి మళ్ళీ ఉండి మనము కూడా వాక్యాన్ని చదువుచు దాంట్లో ఎదిగే వారికి మళ్ళీ ఉండాలి. ఒక చూపు లేని వ్యక్తి, ఒక స్పర్శ లేని వ్యక్తి వాక్యాన్ని అంత ఇష్టంగా చదివినప్పుడు అన్నీ బాగున్న మనము దేవుని వాక్యాన్ని ఇంకెంత బాగా చదవాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్.